కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇంకో రూల్ ఏంటంటే ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. 5 ఏళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. పేరు, పుట్టిన తేదీతో ఆధార్ కార్డు ఇష్యూ చేస్తారు. 5 ఏళ్ల తర్వాత ఐరిస్, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో సుమారు 16 లక్షల మంది పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఆధార్ అప్డేట్గా లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను ప్రారంభించింది. 2025 సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ జరుగుతున్నా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయ్యాయి. ఇంకో 10 లక్షల మంది డేటా అప్డేట్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లికి వందనం పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది కాబట్టి స్కూల్ పిల్లలకు ఇబ్బంది ఉండదు. కానీ డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో జాయిన్ అయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ వంటి పథకాలు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకపోతే జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు అనుమతి లభించదని అంటున్నారు. ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్న స్పెషల్ క్యాంపుల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ పూర్తి ఉచితం. ఇక ఆధార్ సెంటర్లో క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం విద్యార్థుల క్లాస్ రూమ్లోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.